గుజరాత్ అయిపోయినాం మనకు 5 lakhs 4 lakhs 3 lakhs 1 lakh వస్తుంది. బట్ అది వాళ్ళ బిజినెస్. అది మన బిజినెస్ కోసం ఎంతవరకు చేసుకుంటాం. లైక్ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, బిజినెస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ జనరల్గా వాడుతున్నాం, కానీ బిజినెస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఫేస్బుక్ బిజినెస్ పేజెస్, ఇన్స్టాగ్రామ్ బిజినెస్ పేజెస్, యూట్యూబ్ కూడా బిజినెస్ పేజెస్. దీనివల్ల ఏంటంటే మన ప్రోడక్ట్ని ఆన్లైన్ వెళ్ళడం వల్ల మీ ప్రోడక్ట్ నచ్చి క్లిక్ చేయడం, ఆర్డర్ చేయడం చేస్తుంది. ఆర్డర్ చూస్తున్నప్పుడు ప్రోడక్ట్ మంచిగా అనిపిస్తే బాగుంటుంది తీసుకెళ్తారు. మీన్స్ వెబ్సైట్కి వెళ్ళడము, లేదా వాట్సాప్కి వెళ్ళడము, ఇవన్నీ బిజినెస్ సంబంధించిన టిప్స్ అండి. మీకు సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మీరు బిజినెస్ పేజెస్ క్రియేట్ చేసుకుని మీకు సంబంధించిన ప్రొడక్ట్స్ మీద మంచి చేసిన డిజైన్ మంచిగా ఎవరైనా బ్లౌజ్ బాగుంటుంది అంటే ఆ డిజైన్ తీసేసి మామూలుగా యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ పెట్టండి. పెట్టిన తర్వాత ఆర్డర్ రావాలి కదా, దాంతో ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ అంటే మీరు ఆర్డర్ అని చేసుకోవచ్చు. డైలీ 100 రూపీస్ పెట్టుకుంటాం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని ఒక 1000 మందికి, ఒక 1000 కావచ్చు, 10,000 మందికి చూపించచ్చు. అందులో నుంచి ఒక 10 మంది వస్తారు మన సేమ్ కావాల్సిన. అలాగే వెళ్ళి 10 మంది నుంచి ఒక్కొక్కరు 100 రూపాయలు తీసుకోవాలి, 2000 రూపాయలు. నువ్వు పెట్టిన ఖర్చు ఎంత? 100 రూపాయలు. నీకు వచ్చిన లాభం ఎంత వస్తుంది? టైం. అలా కూడా ప్రొడక్ట్ మనం అలా కూడా బిజినెస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఎప్పుడైతే మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా చూస్తున్నాం కాకుండా బిజినెస్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, బిజినెస్ ఎలా చేయాలి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఒక్కొక్కసారి దాని గురించి ఒకసారి రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ ఎలా చేస్తారు? జనరల్గా గూగుల్లో చేస్తారు అంతేగా. కొత్తగా